ఇవన్నీ కూడా మా పితరులు మాతో చెప్పారు, దీన్ని గ్రహించారు. మా పితరులు ఐగుప్తు దేశంలో భయంకర శ్రమలు అనిపించిన దినాలు వాళ్ళ బ్రతుకులు ఉన్నాయి. వాళ్ళ జీవితంలో నెమ్మదిలేన బ్రతుకు వాళ్ళ బ్రతుకు. అలాంటి కాలంలో వాళ్ళందరూ ఏడ్చి ప్రార్థన చేశారు. వారిని సరిలో మొదలుపెట్టారు. కనుక వారిని సరిలో మొదలుపెట్టే కారణం చేత వారు మొద ఆలకించి నీవు వారిని విడిపించావు, రక్షించావు, ఇంత గొప్ప కార్యం చేశావు. కేవలము మా పితరులు భుజబలం కాదది, లేక మా పితరులు తెలివి కాదది, కేవలము నీ కృప చేతే మా యొక్క ప్రజలను నువ్వు రక్షించావని చెప్పి వారు కుమారుడు తన ప్రజలను తిరిగి తీసుకుంటూ వారు ప్రభువుని ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో చేసిన ప్రతి నీళ్ళని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, లేక మన కుటుంబానికి చెప్పుకోవాలి, ఇతరులకు కూడా చెప్పాలి. ఎందుకు చేతనగా దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యం, ఆయన చేసే కార్యాలు అద్భుతం. అద్భుతంగా చేసే యొక్క దేవుడు, గొప్ప కార్యము చేసే యొక్క దేవుడు, రక్షించే యొక్క దేవుడు. కనుక ఆయన చేసింది ప్రతీది కూడా మన బ్రతుకులో కాపాడుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి కూడా దేవుని గ్రంథంలో ఉంది. దేవుని పిల్లలారా, మన జీవితంలో దేవుడి జ్ఞాపకం చేస్తే ఆ చేసిన కార్యాలను బట్టి ఇప్పుడు దేవుడు మర్చిపో. నాడు క్రైస్తవ సంఘాలు పాడైపోయారు. వాడు మొదటి కాలంలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించారు, ప్రార్థనా పనులు ఉన్నారు, భక్తులుగా ఉన్నారు, అనేక మేలు పొందుకున్నారు. వారి జీవితాల్లో సంవత్సరాలు జరుగుతున్నాయి, సంవత్సరాలు జరుగుతున్నాయి, రాముల సంవత్సరాలు పెరుగుతున్నాయి, సకలేశ్వరుడు సంపాదించుకుంటున్నారు, అన్ని చేసి సుఖపడుతున్న కాలంలో ఏమైపోయారు? దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు. పితరులే కాదు మర్చిపోక, ఇశ్రాయేలే కాదు, ఈ రోజున మనం కూడా మర్చిపోతాం. ఒక రోజున కానంటాడు ఆ ఎండవడ కావాలంటే అప్పుడే చచ్చిపోతుంది. అప్పుడేమనుకోవాలి? ఎండవడ కావాలండి అంటే మీరు కలిగిన కాలంలో దేవుడు కావాలి, తన జీవితంలో కష్టాలు దేవుడు కావాలి, తను సుఖపడిన తర్వాత సకలేశ్వరుడు కలిగిన తర్వాత దేవుడు ఎవరు? ఎందుకు చేత దేవుడు చేసే మేలు. ఈనాడు ఈ దేశానికి రాబోతున్న భయంకర సాధన ఏంటంటే సృష్టిగా దేవుడు మర్చిపోయాడు. తను పుట్టించిన దేవుడు ఎవరో తెలియదు అయిపోయింది రోజుల్లో. ఇశ్రాయేలు కూడా దేవుడు మర్చిపోవడం కారణం ఏంటంటే వాళ్ళ సకలైశ్వర్యుడు కలిగిన తర్వాత అన్యులతో సావాసన చేసి వాళ్ళతో తిని త్రాగి వాళ్ళు చేసే పనులను చేస్తూ వాళ్ళ భయంకర విగ్రహాలను చేసి వాళ్ళు దేవుడు దూరమైపోయారు. వాళ్ళు శివుడు ఒక మాట అన్నారు, ఇశ్రాయేలు విషయంలో మోషే సీనాయి పర్వతానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుతో రాబోతున్న ఇశ్రాయేలుని తన ప్రజలు ఏ రకంగా నడిపించారో ఆ విషయాన్ని కూడా మోషే తెలియచేస్తున్న కాలం ధర్మం చెప్తే వీళ్ళు ఏం చేశారంటే కిందకు వచ్చిన తర్వాత ఆ మోస ఏమైపోయాడో తెలియదు. ఐగుప్తు తీసుకొచ్చిన మోస ఏమైపోయాడో మాకు తెలియదు. కనుక మాకు ఇప్పుడు కంటి కనిపించేవాడు కావాలి, మా కంటి కనిపించేవాడు కావాలని చెప్పేసి వాడు ఆలోచన కలిగి ఏం చేశారు? మోస అన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేంత గొడవ చేశారు. అది మంచి పని కాదు అన్నాడు హారూను. అది కాదు, కంటి కనిపించి దేవుడు కావాలంటే మోసే ఐగుప్తుని వచ్చాడు, మా కొరకు ప్రార్థన చేశాడు, మా శ్రమను పెంచాడు, ఐగుప్తు దేశం నుండి గదసను దాటి ఇక్కడ నడిపించాడు. ఇప్పుడు మోసే తెలియట్లేదు అంటే ఏంటి? వాడు సీనియా పర్వతానికి వెళ్ళాడు, కొద్ది నాకు దగ్గర లేడు అంతే. ఇప్పుడు ఏం కనిపించేవాడు కావాలి, మరి కంటికి కనిపించేవాడు కనపడతాడంటే వాడు ఏం చేశాడు? ఐగుప్తు దేశం వచ్చేటప్పుడు చిన్న పిల్లలు ఆడుకునేటువంటి ఒక నంది విగ్రహాన్ని వాడు ఏం చేశాడంటే ఈ పిల్లలు ఒంటి మీద ఈ ఒంటి మీద వచ్చే కదా కాలంలో ఈ చంద్రుడు నడుతుంటే ఒక ఒంటి ఒక బొమ్మను చేశాడంటే ఆ యొక్క చుట్లకి వేశాడు. పిల్లలు ఆడుకున్న బొమ్మది, ఆ పిల్లలు ఆడుకునే ఒక బొమ్మ ఆ యొక్క చుట్లకి వేసిన కదా పిల్లలు తీసి దాంట్లో కలుసుకున్నారు. అది ఐగుప్తు దేశం నుండి ఎలసమును దాటి కానానిగా పరిస్థితికి వచ్చేటప్పటికి, అరణ్యం వచ్చేటప్పటికి వాళ్ళు
జీవితంలో బొమ్మల ఉండిపోయిందంతే. వచ్చిన తర్వాత మా కంటి కనిపించేవాడు కావాలని అడిగితే ఏ రూపంగా చెప్పండి ఆరు అడిగితే అప్పుడు తీసుకుని బొమ్మ చూపించారు. మా ఏం తీసుకొచ్చారు? పిల్లాడు ఐగుప్తు దేశంలో ఆడుకుంటున్నటువంటి బొమ్మను తీసుకొని చూపించారు. ఆ బొమ్మ ఎటువంటిది అంటే ఎద్దు, దాన్ని ఏమంటారు నంది. దాన్ని తీసుకువచ్చి వాళ్ళు ఏది చూపించారు ఈ రూపంగా చేయమన్నది. మనిషి అన్నాడు అదేంట్రా అయ్యాడు, అదే పని ఇన్ని శ్రమలు ఇచ్చి దేవుడికి మేము తెప్పించి ఎర్ర సముద్రం తీసి పాలుదీన ప్రవహించి కాలం దేశం తీసుకురావడానికి సుఖపడడానికి దేవుడు తెలిసిన ప్రవక్తలని మోషేని వాడుకుని ఎక్కడ తెప్పితే ఎంతమంది మోషే దగ్గర లేడని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి దేవుడు కావాలన్నాడు. ఏంటంటే శక్తితో చేతవ చేయడం చక్కదంటే భయపడి నీ భార్య దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకురన్నాడు, వెండి తీసుకుని చెప్తున్నాడు. వాడు బంగారం వెండి తీసుకొస్తే వాడు నంది విగ్రహం చేశారు. ఈ నంది విగ్రహాలు చేసిన తర్వాత ఈ నంది విగ్రహానికి ఒక పలకి తయారు చేశారు. ఈ పలకి మీద పెట్టారు. ఈ పలకి మీద పెట్టి ఇస్రాయేలు జీవితం విచ్చినడం అయిపోతుంది. మోషే లేకపోవడం కారణం చేత విచ్చినడం అయిపోయేది. దేవుడు చేసిన మీరు మర్చిపోయేదంటే ఎంత మొదలు పెట్టారు, తాగట మొదలు పెట్టారు, వాళ్ళు సంబరాలు చేస్తున్నారు, తందనాలు ఆడుతున్నారు, ఒకళ్ళు నొప్పుకుంటున్నారు, ఒకళ్ళు ఇల్లు కొట్టున్నారు, ఒకళ్ళ భార్య ఒకళ్ళు తీసుకుపోతున్నారు. ఎన్నో భయంకర విపత్తుల కార్యాలు చేస్తున్నారు. శివుడు కూడా ఇచ్చిన కాలంలో చూసినప్పుడు ఆ నంది విగ్రహాన్ని బండి మీద మీరు ఊరేగించిన కాలంలో వాళ్ళు ఊరేగితే ఒక మాట అంటారు. ఏమంటారంటే ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీసుకొచ్చిన ఇదే దేవుడు ఏంటి ఈ నంది మనం తీసుకొచ్చిన పేరు పెట్టి ఆ దేవుడికి నంది ఈ మా బొమ్మకు పేరు పెట్టి ఇదే మనం తీసుకొచ్చిందని చెప్పేసి వాళ్ళందరూ పొగటం ఊరేగడం ప్రారంభించి సంబరాలు చేయడం ప్రారంభించారు. చివరికి వచ్చిన మాటలు ఐగుప్తు దేశంలో తీసుకొచ్చింది ఇదే తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? పిల్లలు ఆడవాళ్ళు తెచ్చి నంది తీసుకు బొమ్మ తీసుకొచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు బాగా బలిసిపోయారు అన్నమాట. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయారు. వారి జీవితంలో సుమరించారు. అన్ని విషయాల ఇప్పుడు ఏమైనా తిని త్రాగి సంతోషిస్తూ వాళ్ళ బాధలు దొరికిపోయి కాబట్టి ఏం చేసి నంది విగ్రహాలు చేసుకుని ఇది ఊరికి ఇదే తీసుకొచ్చిందని చెప్పేసి వాళ్ళందరూ సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. దేవుడు చూశాడు, మోషే నా ప్రజలను చేసి మీరు మర్చిపోయారు, నేను చేసిన మీరు మర్చిపోయారు. నేను కేవలం ఒక గడ్డి తీరే దూడలను చేశారు ఈ ప్రజలయ్యా. నేను గడ్డి తీరే దూడన నేను నన్ను ఇంతగా హీనంగా పేరు మార్చారు వీడు. గర్భం సహించలేదు. నీవు త్వరగా దేవుడు చెప్పి పోషిస్తూ దేవుడు చెప్పి ఆ యొక్క పనులు నాశనం చేయకూడదని చెప్పినప్పుడు వాళ్ళు చేసిన విగ్రహాలను బట్టి వాళ్ళకి వచ్చిన స్థానము ఇంచుమించు 3,000 మంది వాళ్ళు కూడా ఎక్కికుంటున్నారు. వాళ్ళు పతనమైపోయారు. వాళ్ళు పతనమైపోయారు. ఏది విగ్రహాలు నందిని ఊరేగిండు వాడు, గడ్డి తినే దూడను ఊరేగించిన వాడు, గడ్డి తినే దూడలు దేవుడికి దేవుడు ఇదే దేవుడు చెప్పి పేరు ఊరేగించిన వాడు. భవిష్యత్తు ఎత్తికి దాన్ని ఇష్టపడి బూడి తీసి నీటిలో కలిపి దేవుడు ఇచ్చిన ప్రభు నీ ప్రజలు కాపాడయ్యా, నీ ప్రజలను కాపాడయ్యా, వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళు భద్రమ చేయాలని చెప్పి మోషే దేవుడిని యాగం ప్రారంభించాడండి. దేవుడు అన్నాడు మోషేతోటి, మోషే నీకు ఎందుకు ఊరుకో, వీళ్ళందరినీ పతన చేసేసి నేను నిన్ను గొప్పవారిని చేస్తాను. ఈ రాజ్యానికి రాజుగా ఏమి ఉంటావయ్యా, నీ కుటుంబ అభివృద్ధి చేస్తాను కనుక వీళ్ళకి అడ్డుపడద్దు, వీళ్ళు అడ్డుపడద్దు, వీళ్ళు విడిచిపెట్టి వాళ్ళ విషయంలో క్షమాపణ కోరద్దు,
మోషేకు మాట్లాడాడు, దేవా ఇంతమంది ప్రజలు నాశనం అయిపోతే, వాళ్ళు చేసిన పాపలు బట్టి ఇంతమంది నాశనం అయిపోయారు, ఉన్న ప్రజలను నాశనం పోయి నేను ఎలాగో చూసుకుంటున్నాయా, నేను ఒక్కడు సుఖముగా ఉన్నానా? ఒక పని చేయ, అవసరం ఈ ప్రజలందరూ రక్షించు, వీళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నా శిక్ష విధించేయాలి, జీవగ్రంథం నా పేరు తీసేయ్యా, నాకు సుఖము కాదు కావాల్సింది, నా సుఖమేంటి, నా ప్రజల సుఖమే కావాలి సుఖము, వాళ్ళు చేసిన పాపం అయ్యని చెప్పి మోషే ఏడ్చి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమంది పాపం చేస్తే మోషే ఎందుకు బాధ? అడ్డుపడ్డాడు దేవుడు, వాడు వాళ్ళకు ప్రార్థన చేయగలరు దేవుడు. మోషే దేవుడు ఎన్నుకున్నాడు. ఐగుప్తు దేశంలో పొరుగు చక్రవర్తి నివసించిన కాలంలో సకల విద్యలని అభివృద్ధి శివులకు దేవుని ప్రజలతో నిర్ణయించిన వీళ్ళని పాప భోగాల్సి పెట్టేసి దేవుని ప్రజల క్షేమం వరకు ఐగుప్తు దేశం నుంచి రాజు ఇంటి నుండి బయలు వెళ్ళి ఇష్టమైన ప్రజలతో భయంకర శ్రమలు పెంచాడు మోషే. మోషే దేవుని మాట విన్నాడు కనుక మోషేని బట్టి ప్రజలు రక్షించాడు. మోషే మాటను దేవుడు కాదని లేక మోషేని దేవుడు ప్రతిపాడు. మోషే ఎందుకయ్యా బాధలేదు, నన్ను కేవలం గడ్డి తిరిగి దిద్దుగా చేశారయ్యా, నేను వాళ్ళ దృష్టికి ఎంతో పత్రంలో హీనంగా చూశారయ్యా, అందుకు చేత తక్కువ నాశనం చేస్తానని చెప్పాడు. కొంతమంది విగ్రహాలను నాశనం అయిపోయారు. మోషే తొందరగా అడ్డుకున్న తర్వాత నాశనం తెప్పించబడిన తర్వాత మోషే ఏడ్చి ప్రార్థన ప్రారంభించాడు. దేవుడు తప్పుకోమంటే లేదు, నన్ను తీసేయి, వాళ్ళు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా నన్ను శిక్షించేయ, వాళ్ళు క్షమించడానికి మోషే ప్రార్థన చేస్తే దేవుడు మోషేను చంపలేక, మోషేను శిక్షించలేక వాళ్ళ ప్రజలకు దోషాన్ని క్షమించి మోషే ద్వారా తన ప్రజల క్షేమం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును ప్రియారా, సేవకుని గుణలక్షణాలు అంటే క్షేమాభివృద్ధి. ఎవరి క్షేమం? తన కుటుంబ క్షేమాభివృద్ధి కాదు, తన ప్రజల క్షేమాభివృద్ధి, తన కుటుంబ క్షేమాభివృద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయం కొందరిగా తెలియదు. దేవుడికి మాట చెప్పాడు, మోషే ఈ ప్రజల కొరకు నేను ఒక పరివాడిగా నియమిస్తానని చెప్పి యాజకుడిగా ప్రవక్త నియమించని చెప్పి దేవుడు చెప్పిన మాట నడుచుకున్నారు. ఇశ్రాయేలు నీకు సార్లు మర్చిపోయాడు. కారణం ఏంటంటే పూర్వదినాలు వాడు చేసిన పనులన్నీ మర్చిపోయింది. ఈ రోజు సంఘ సభ్యులు కూడా నిలబెట్టి సాక్షి వేళ ప్రభు నమ్మకం అంటే అయ్యా పాలన జబ్బు వచ్చిందంటే బాగుపడుకోలేదు, అయ్యా పాలన వచ్చిందంటే బాగుపడుకోవాలి, వాళ్ళ ఆపద కలిగిందంటే బాగుపడుకోవాలి. దేవుడు ఎక్కడ రక్షించాడండి, నా పాప రక్షించండి, నేను ప్రభుత్వం నమ్ముకున్నా. ఈ రోజు ఎక్కడున్నావు? మా దగ్గర తిరుగుతున్నావు. ఎక్కడ తిరుగుతున్నావు? పర్యాటన తిరుగుతున్నావు. ఎక్కడ తిరుగుతున్నావు? పనుల్లో తిరుగుతున్నావు. ఎక్కడ తిరుగుతున్నావు? తినేసి హాయిగా నిద్రపోతున్నావు. ఏంటి కారణం? ఏంటి? మరిచిపోయే స్వభావం. ఈనాడు మరిచిపోయే స్వభావం కనిపించే దేశానికి క్షేమం ఉంది. దేవుడు సృష్టించిన దేవుడు మర్చిపోయి విగ్రహారాధనగా సిద్ధపడిపోయిన దేవుని బిడ్డలు ఈనాడు దేవుని యొక్క శాపం పూర్వకం అవుతుంది. ఈ శాపం తెప్పించుకోవాలంటే ఒకటి మార్గం, మన దేశం కొరకు ప్రార్థించాలి, మన పాపల దేవుడు ఒప్పుకోవాలి. దేవుడికి స్తోత్రం. మన సుఖమే కాదు, మన గ్రామ సుఖము కొరకు ప్రార్థించాలి, మన గ్రామం దేశం కొరకు రాష్ట్రం కొరకు కూడా ప్రార్థించాలి. ఈనాడు ప్రభుత్వ నాయకులు అనేక దేశం కొరకు శ్రమ పడుతున్నారు. ప్రభుత్వ నాయకులు అనేక ప్రాణాలు పోయిన వారు కూడా ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను రక్షించి మన దేవుడు జీవమగల దేవుడు దేవుడు కూడా మన గ్రామం కొరకు, మన ప్రజల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయకుండా నిద్రపోతే మన బ్రతుకులు ఏమో జరుగుతుందో తెలియని సంగతి మర్చిపోతున్నా. ప్రభువుల ప్రియులారా, అందుకు చేతగా మాట్లాడతాడు, రేపేమో జరుగుతుందో మనకు తెలియదు. వాళ్ళ
ఎంతో గొప్ప దేవుడు సంగతి విన్నామని చెప్పి వారి మనసును మెచ్చుకొని వారు ప్రభు కొరకు ప్రార్థించడానికి సిద్ధపడ్డారు. దేవుని స్తోత్రం. దేవుని గ్రంథంలో ఒక మాట విధంగా మనకు తెలియజేస్తున్నాడు. దేవుని గ్రంథంలో చూసే మాట ఉంటాడు కదా, 20 వచనములు చూసి, నా దేవుడు నామము నేను మరిచి ఉన్నాడా, అన్య దేవతల తట్టు నా చేతులు సాపినడా, హృదయాల హాసము ఎరిగిన దేవుడు ఆ సంగతుల గురించి పరిశోధించడా అంటాడు. ఈ గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు ఆయన, నా దేవుడు నామముని మరిచి. ఎవరి నామం మరిచి? నా దేవుడు నామముని మరిచి. నా రక్షించిన దేవుడిని మర్చిపోయి మర్చిపోయి ప్రభువును ప్రియులారా, నా దేవుడు నామమును మరిచి నేను మర్చినడా, అన్య దేవతలకు నా చేతులు సాపిన. అన్య దేవతలుగా లోక సంబంధమైన కార్యాలలో తిరగటం. మన కంటికి కనిపించే విగ్రహాలనే కాదు, మన కంటికి కనబడే అనేక విగ్రహాలు జీవితంలో ఉన్నాయి. లోక ఆశ, లోక సంబంధ కోరికలు ఎన్ని విగ్రహ సంబంధమే. ఇది కంటికి కనిపించేది ఒకటే. కంటికి కనబడినది ఎన్ని కోరికలు కూడా విగ్రహారాధన. ఒక దైవజనుడు మాట్లాడతాడు, గత రోజుల్లో క్రైస్తవునికి ఇరు సహోదరికి ఉన్నాడంటే, ఆదివారం దైవ సేవకుడు ప్రార్థన రెండమ్మా కుటుంబ ప్రార్థన రెండో చెప్పింది. వారి రోజులు పోయాయి, అందుకే చేత ఈనాడు క్రైస్తవులకి ప్రార్థన రెండే చెప్పుకోలేకపోయారు. అందుకే చేత క్రైస్తవులకి సహోదరికి ఉన్నాడు. అవునంటే సహోదరికి అందలేదా? సహోదరి అమ్మ ప్రార్థన పాస్టర్లకు లేదు, అమ్మ ఉపవాస ప్రార్థనలో లేదు. ఎందుకు చేత ఎవరి ప్రాణం వాళ్ళు కాపాడుకోవడం పరిస్థితి కనుక అందుకే చేత క్రైస్తవ సహోదరికి దేవుని ప్రకారం ఈ సుఖాన్ని చూసుకుంటే ఏ రోజుని దేవుని గ్రంథులతో మాట్లాడింది, లోకం నెమ్మదిగా ఉంది, నాకేమీ భయం లేదు అనుకున్నట్టుగా అకట్రస్తులుగా నీ మీదికి ఉరువస్తులను ప్రభు చెప్పారు. లోకం నెమ్మదిగా ఉన్న సుఖం నమ్ముకున్నామేమో కానీ ఏ రోజుని మన మీద ఉరువస్తుందో తెలియదంట. అది చెప్పి రాదని చెప్పి దేవుని గ్రంథంలో దేవుడు ఈనాడు అనేకం నిద్రపోతున్నాయి. ప్రభుత్వ పీడ ఇస్రాయేల్ జీవం కూడా చూడబడతాడు కదా, వారి కోరలు కదా. ఎవరు నా దేవుని నామమును మేము మరిచేయడా, అన్య దేవతల చేతులు సాపినడా, హృదయాల హాస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతులను కూర్చి ఆయన పరిశోధించగా మాట్లాడ లెక్క అడగనుకుంటాడా చెప్పాడు దేవుడు. దేవుడు రోజు లెక్క అడుగుతాడు. మనం చేసే ప్రతి దానిని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఇలాంటి భయంకర జనాలు మనం ఉన్నాము కనుక మన దేవుడు మన పట్ల చేసిన మీరును మనం ఇప్పుడు కూడా మర్చిపోవచ్చు. ప్రభుత్వం నియమించింది, దాన్ని చూసిపోయింది. నీకు అవకాశం ఉన్నప్పుడు వచ్చి దేవుని మందిరంలో ఒక్క నిమిషం దేవుని ప్రభువా నీ సన్నిధికి వచ్చానయ్యా, నన్ను రక్షించు, నా కళ రక్షించు, నా కుటుంబం రక్షించు, నా దేశాన్ని కాపాడే నువ్వు జీవితంలో ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవుడిలో ఉంటుందండి. దేవుడు స్త్రీ ప్రజలతో చెప్పాడు అనమాట, రాజులతో చెప్పాడు, మీకు యుద్ధమైన తెగులను శాపము ఏదైనా కలిగినప్పుడు దేశ క్షమాభివృద్ధి కొరకు నా మందిరంలో కూడుకుని మీరు ప్రార్థించండి. మందిరం ఎందుకు? ఇది మనకు అది వాసము, దేవుని వాసం ఇది. అంటే దేవుడి వేసిన దేవుడు ఇప్పుడు ఇందులో ఉంటాడా? దేవుడిని వాడు మందిరంలో తాళ వేసి తాళ ఉండు దాన్ని ఉండిపోతాడా? మనుషుడు బంధించి ఉండేవాడు కాదైనా. ఈ మందిరము దేవుడిగా కట్టబడింది. ఎందుకని? ఈ మందిరం మన కొరకే. మన కష్టాలు, మన వ్యాధులు, మన బాధలు, మన దేశంలో కొరకు ప్రార్థన చేయడానికి ఈ మందిరం.
ఈ మందిరంలో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడట. దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలులారా నాకు ఒక మందిరం కట్టాడు. ఇంకొక కారణం ప్రభా దేవుడు చూడడు, ఆకాశంలో సింహాసనం, భూమి నా పాదపీఠము, నాకు ఎలాంటి మందిరం కడతామని చెప్పాడు. ఇంకా దేవుడు ఆకాశం తన సింహాసనం అంట, భూమి తన పాదపీఠం అంట. ఈ భూమి మీద పాదపీఠకు సరిపోయింది. తన సింహాసనం కూర్చుని రోజులంతా కూడా ఆయన సింహాసనంగా మారింది. అంత గొప్ప దేవుడికి మనం ఎలాంటి మందిరం కట్టగలం? ఆ మందిరం సరిపోతా ఉంటానని అడిగాడు దేవుడు. మరి ఎందుకు చెప్తున్నాడు, ఈ మందిరం మీకే, మీరందరూ కూడుకున్నప్పుడు నేను నా మహిమతో మీ మధ్యలో ప్రవేశిస్తాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నా మహిమతో నేను మీ మధ్యలో ప్రవేశిస్తాను. మీరు చేపట్టిన ప్రతి కష్టాన్ని వింటాను, ఈ చేసిన ప్రతి ప్రార్థన వింటాను. మీకు నా బాధలు విడుదల చేస్తాను, మిమ్మల్ని స్వస్థపడతాను, మిమ్మల్ని బాగు చేస్తాను, మీకు విడుదల కలిగి చేస్తాను. అందుకే చేస్తానే మీరు కట్టండి, కూడుకోండి, నేను వారి మీ వద్దకు వస్తానని చెప్పి దేవుడు కట్టించిన మందిరం ఇది. కానీ ఇందులో నివాసం చేయడం కాదు ఆయన. ఆయన తాళ వేసుకునేవాడు కాదైనా ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపికి దేవుడు మా హృదయాన్ని ప్రభువుకి ఇచ్చి మన ప్రభుని ఆరాధించిన కాలంలో మన దేవునికి ఆశీర్వాదం ప్రభు అందుకే కూర కుమారులు అంటారు కదా, నా దేవుని మందిర విషయంలో ఆశపడుతున్నాను, నా దేవుని మందిర విషయంలో నేను శ్రద్ధ వహించున్నాను, ఆ దేవుని మందిరికి ఇప్పుడు వెళుతున్నాం, ఆయన కనిపించని చెప్పి ఎవరో కుమారు ఆశ కలిగి ప్రార్థించి దీవించు. అటు మన ఆశ దేవుడు మనకుందా? లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనం చేసిన ప్రతి మేలుని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఓరా కుమారులు జ్ఞాపకం చేసుకోవాలి. పితరులు చెప్పిన మాట నిజంగా సత్యాన్ని గ్రహించారు. వారి జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఆయన మాట జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గర ప్రార్థించారు. మోషే తన జీవితంలో తన కొరకే కాదు, తన ప్రజల క్షేమం కొరకు ప్రార్థించాడు. తన ప్రజల మేలు కొరకు ప్రకటన చేశాడు. తన ప్రజల క్షేమే నా క్షేమని ప్రార్థించాడు. అందుకు చేతనే మోషే ప్రార్థన దేవుడు ఆలకించాడు. మన ప్రార్థన ఎలా ఉంటుంది? నన్ను దీవించయ్యా, నా బిడ్డను దీవించయ్యా, నా అత్తగారు దీవించు, నా కొడుకుని దీవించు, నా కోడలు దీవించు, ఎవరి బాగున్నవాడుగా ఆయన బాగున్నవాడు దీవించని కోరుతూ ఉంటారు. అది కాదు ప్రార్థన. బాగున్నవాడు కాదు మనం ప్రార్థన చేసింది, గొప్పడు ముందు ప్రార్థన కాదు. ప్రతి ఒక్కరికి ప్రభు దగ్గర ప్రార్థించాలి. ఈ భూమి నివసిస్తున్న ప్రతి వ్యక్తి కొరకు మనం ప్రార్థించాలి. మన కొరకే కాదు, మన దేశం కొరకు ప్రార్థన, మన గ్రామం కొరకు ప్రార్థన, మన ప్రజల కొరకు ప్రార్థన, అందరి కొరకు ప్రార్థన. అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, యాజకుల కొరకు, ప్రజల కొరకు, అందరి కొరకు ప్రార్థించడం దేవుడు చెప్తున్నాడు. ప్రార్థించడానికి దేవుడు నియమించడం కనుక అట్టి ప్రార్థనా జీవితం కలగడానికి మన జీవితంలో చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రవర్తిద్దాం. విగ్రహ సంబంధమైన కార్యాలు స్థిరపడకుండా మన దేవుని మాటలు మనం పుట్టించిన వాడు ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త. అది రాడు కాదు, ఒక కర్ర కాదు, ఒక శక్తి కాదు, అయినా సృష్టికర్త. సృష్టికర్తని దేవుడు విడిచిపెట్టేసి ఈ సృష్టిని సూచించడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు. ఐగుప్తు దేశంలో నడిపించే దేవుడు ఎక్కడ? ఈ పిల్లవాడు నందివారి బొమ్మ ఎక్కడ? అది గడ్డి తిని ఏది ఎక్కడ? దేవుడు ఎక్కడ? ఈనాడు మానవునికి వివేచ లేకపోవడం కారణం చేత మానవుడు దేవుని దృష్టిలో పాపం చేస్తూ సాపలు అయిపోతుంది. దేవుని పెడదారా మనం పుట్టించేవాడు గాయనాడని, మనం రక్షించేవాడు గాయనాడని, శిక్షించేవాడు గాయనాడని, మోక్షంతో మరుగు తప్పి మోక్షంలో ప్రవేశించేవాడు అనేది సత్యంలో తెలుసుకుని మన ప్రభుత్వ మన ప్రాణము చాలా విలువైనది వస్తుంది. ఇది పోయిన వారికి జాగ్రత్త ఉంటుంది, పోయిన తర్వాత తిరిగి రాదది, తిరిగి వచ్చేది కాదది. దేవుడి గ్రంథంలోని మనుషులు చనిపోతే ఇల్లు తిరిగి రాని లోకం ఉంటుంది. పదవికి తిరిగి రావచ్చేమో, ఊరు తిరిగి రావచ్చేమో, కానీ చనిపోయిన తర్వాత అక్కడ ఇల్లు ఎవడు తిరిగి రాడు. అక్కడ భయంకర నరకం ఉంది, మోక్షం ఉంది. నరకాన్ని తెలుసుకోవాలి, మోక్షంలో ప్రవేశించాలి.
మరి ప్రతి మన గ్రామ రక్షణ ప్రార్థన, మన దేశంలో ప్రార్థన, మన కుటుంబంలో ప్రార్థన, అట్టి ప్రార్థన చేయాలండి. మన జీవితంలో చేసే ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభుత్వం ముందుకు సాగిపోతాము. ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.